కామారెడ్డి జిల్లా బీర్కూర్లోని తెలంగాణ తిరుమల ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ 10వ వార్షికోత్సవం జరుగుతోంది. సూర్యప్రభ వాహనంపై స్వామివారు మాడవీధుల్లో ఊరేగారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి వాహనం ముందు మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రేపటితో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఆలయం పునర్నిర్మించి స్వామివారి సేవ చేసుకునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. ఆగ్నేయం వైపు యజ్ఞశాల కట్టండి. ఆలయం లోపట్నే చక్రస్నానం కోసం పుష్కరిణి కట్టండి. ఆ విధంగా దాని ఎస్టిమేట్ తయారు చేశాం. ఎందుకంటే ఆలయంలో కట్టడానికి స్థలం తక్కువ ఉండే గుట్టపైన కాబట్టి ఆ స్థలాన్ని పెద్దగా చేసుకోవడానికి మళ్ళా మట్టితో పనిచేసి దాని స్థలాన్ని విస్తరించాం, పెద్దగా చేశాం. చేసి మళ్ళీ కిందికెళ్ళి రిటైనింగ్ వాళ్ళు కట్టుకొచ్చాం. శాశ్వతంగా ఉండాలి, కట్టడాలు మళ్ళీ ఇబ్బంది ఉండకూడదని శాశ్వత పరిష్కారం కోసం రెండు వైపులా తూర్పు వైపున పడమ వైపున లోతు ఉంటే కింద నుంచే రిటైన్ వాళ్ళు కట్టుకొచ్చి దాని మీద మాడవీధులు తయారు చేశాం. సో దానికి ఆ 10 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ తయారు చేసి దానికి 13 కోట్లు అయింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా మరి 10 కోట్లు తాము ప్రకటించారు, దాని ఇంకా 3 కోట్లు ఎక్కువ కావాలంటే ఆ 3 కోట్లు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. 13 కోట్లు ఇచ్చారు. ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడే రోజు రోజుకు మా ప్రపోజల్స్ ప్రతిపాదన పెరిగినాయి. ఈ గెస్ట్ హౌస్ కట్టాలి, వచ్చిన భక్తులకు కళ్యాణ మండపం కట్టాలి, కళ్యాణ కట్ట కట్టాలి, రోడ్ బాగా చేసుకోవాలి. ఇవన్నీ కొంత మిగిలినాయి ఇంకా అసంపూర్తిగా. దానికి మళ్ళీ మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఒక సందర్భంలో అడిగితే మళ్ళీ కావాలని అడిగితే మళ్ళీ 10 కోట్లు అడిగితే 10 కోట్లు ఇచ్చారు. సో ఆ 10 కోట్ల రూపాయలతోటి దాని తర్వాత ఈ ఫంక్షన్ హాల్ కానీ, కళ్యాణ మండపం కానీ, కళ్యాణ కట్ట కానీ, రోడ్డు కానీ ఇవన్నీ తయారు చేసుకున్నాం. 23 కోట్ల రూపాయలతో కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాం. దాని తదుపరి ఇంకా కొన్ని పనులు మిగిలినాయి. ప్రెసిడెన్షియల్ షూట్ వేద్దాం అనుకున్నాం, పెద్ద గెస్ట్ హౌస్ విఐపీలు వస్తే ఆ స్థలం అట్లనే ఉంది. తర్వాత ఇంకా కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న పనులు మిగిలితే చేద్దాం అనుకున్నాం. స్వామివారు శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామిగా ఒక్కొక్క వాహనంపై ఒక్కొక్క భంగిమ ఎలాగైతే తిరుమలలో ఉంటుందో అలాగే అదే మెనూతో ఇక్కడ కూడా స్వామివారిని అలంకరిస్తూ మాడవీధుల్లో తిరుమలలో లాగా మనం విశేషమైనటువంటి వాహన సేవలు జరుపుకుంటూ ఉన్నాం. కనుక ఇంత చేరువలో తిరుమల శ్రీనివాసుడు రావడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సౌభాగ్యంగా, కొంగు బంగారంగా చెప్పవచ్చు. కనుక ఈ సదవకాశాన్ని మనకు అందించినటువంటి